అలాగే గర్భాలయము ముందు భాగమున శివలింగము, పార్వతీదేవి మరియు బాలనారాయణ స్వామి విగ్రహం, అలాగే ఎడమ వైపున సర్పాసనముపై శ్రీ బాలనారాయణ స్వామి విగ్రహము కలదు. గర్భాలయము లోపల స్వయంభూవు అయినటువంటి నాగదేవత అమ్మవారి పుట్ట మీద నాగదేవత అమ్మవారితో పాటు ఒకవైపు నారాయణ స్వామి, ఒకవైపు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. పుట్ట ఉన్న కారణంగా ఇక్కడ అమ్మవారికి అభిషేకము నిర్వహించడం కుదరదు. అందుకని ముందు ఒక చిన్న నాగదేవత అమ్మవారిని శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి పౌర్ణమికి అఖండ అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు హోమములు, సర్పశాంతి మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓం శక్తి ఓం. చర్మ వ్యాధులు కానీ, ఏదన్నా పాములు చంపడం కానీ, దోషాలు ఏమన్నా ఉన్నా కానీ, కాల సర్పదోషం ఇలాంటివన్నీ కూడా పౌర్ణమి రోజున పూజలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ప్రతి భక్తులకి కూడా మంచి జరుగుతుంది ఇక్కడికి రావడం వలన. జయలక్ష్మి అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి తప్పకుండా.